ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ లక్ష్మీ వరాహస్వామి ద్వాదశనామ స్తోత్రాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ప్రథమం వరాహదేవనామ, ద్వితీయం భూవల్లభం, తృతీయం మహారౌద్రంచ, చతుర్థం శాంతమానసం, పంచమం ఆదివ్యాధినాశనంశ్చ, షష్టం హిరణ్యాక్షభంజనం, సప్తమం గదాధరంశ్చ, అష్టమం క్రోడరూపిణం, నవమం గ్రహపీడానివారణంశ్చ, దశమం యజ్ఞస్వరూపిణం, ఏకాదశం విప్రవంద్యంశ్చ, ద్వాదశం విశ్వమంగళం. ఇది శ్రీ వరాహస్వామి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. అనగా మొదటి నామం వరాహదేవుడు, రెండవ నామం భూమికి ప్రియమైనవాడు, మూడవ నామం అతి భయంకరుడు, నాల్గవ నామం శాంతమనస్కుడు, ఐదవ నామం శారీరక మరియు మానసిక రోగాలను నశింపచేయువాడు, ఆరవ నామం హిరణ్యాక్షుణ్ణి సంహరించినవాడు, ఏడవ నామం గదను ధరించినవాడు, ఎనిమిదవ నామం వరాహ రూపంలో ఉన్నవాడు, తొమ్మిదవ నామం గ్రహపీడలను నివారించువాడు, పదవ నామం యజ్ఞస్వరూపుడు, 11వ నామం బ్రాహ్మణులచే పూజింపబడేవాడు, 12వ నామం విశ్వానికి శుభాన్ని కలిగించువాడు. ఇప్పుడు ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అంతుపట్టని రోగాల నుండి విముక్తి లభించును, గ్రహపీడల నుండి ఉపశమనం కలుగును, భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారమగును, సకల శుభములు కలుగును. ఓం నమో నారాయణాయ.